ఈజిప్టు దేశం. ఇప్పటికే ఎన్నో విపత్తులు ఆ దేశాన్ని కుదిపేశాయి. అయినా రాజు ఫరో గుండె మాత్రం ఇంకా గర్వంతో నిండిపోయింది. ఆ సమయంలో దేవుని సేవకుడు మోషే మరోసారి రాజభవనం ముందు నిలబడ్డాడు. మోషే గంభీరంగా అన్నాడు, ఫరో, పరలోకదేవుడు చెబుతున్నాడు, నా ప్రజలను విడుదల చెయ్యి, లేదంటే నీ దేశం దేవుని శక్తిని మరోసారి చూస్తుంది. ఫరో కోపంగా నవ్వాడు. నీ దేవుడు, నేను ఎవ్వరినీ విడుదల చెయ్యను అని గర్వంగా అన్నాడు. మోషే నిశ్శబ్దంగా బయటకు వెళ్ళాడు. ఆ తర్వాత అతను తన దండాన్ని ఆకాశం వైపు ఎత్తాడు. ఆ క్షణంలో సూర్యుడు మెల్లగా కనుమరుగయ్యాడు. ఆకాశం నల్లగా మారింది. కొద్దిసేపట్లో భయంకరమైన చీకటి ఈజిప్టు దేశాన్ని కప్పేసింది. అది సాధారణ చీకటి కాదు, చేతిని ముందుకు పెట్టినా కనిపించని చీకటి. ప్రజలు భయంతో అరుస్తున్నారు. ఏమి జరుగుతోంది? సూర్యుడు ఎందుకు కనిపించడం లేదు? ఇళ్లల్లో దీపాలు వెలిగించారు. కాని ఆ చీకటి తగ్గలేదు. 3 రోజులపాటు ఈజిప్టు దేశమంతా చీకటిలో మునిగిపోయింది. ప్రజలు భయంతో ఇళ్లలోనే కూర్చున్నారు. కాని ఒక అద్భుతం జరిగింది. ఇశ్రాయేలు ప్రజలున్న ప్రాంతంలో మాత్రం వెలుగు ఉంది. రాజభవనంలో ఫరో భయంతో వణికిపోయాడు. అతను వెంటనే మోషేను పిలిపించాడు. ఫరో అన్నాడు, మీరు వెళ్ళవచ్చు, కాని మీ పశువులు ఇక్కడే ఉండాలి. మోషే ధైర్యంగా చెప్పాడు, మేము దేవునిని ఆరాధించడానికి వెళ్తున్నాము. మా దగ్గర ఉన్నదంతా మాతో ఉండాలి. ఫరో గుండె మళ్లీ కోపంతో నిండిపోయింది. ఇక మళ్లీ నా ముందు కనిపించకు అని అరిచాడు. ఆ రోజు ఈజిప్టు దేశం ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకుంది. దేవుని శక్తి ముందు అహంకారం నిలబడదు.